నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, నేను మీ అలెగ్జాండర్. మనం చూస్తున్న ప్రస్తుతము ఇంగ్లీష్లో ఉన్న ఈ న్యూస్ గ్రూప్ 1కు సంబంధించిన అంశము. డిఫర్ మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ 1 aspirants. The group 1 aspirants want to the Congress government to put up the main examination schedule to be held from October 21 until all pending legal cases are settled in the High Court. ఏవైతే ఉన్నాయో అక్టోబర్ 21 నుండి 27 వరకు జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ అన్నీ వాటికి సంబంధించిన కేసులన్నీ హైకోర్టులో ఉన్నాయి అన్న సారాంశం ఉన్నది. సే ది ఎగ్జామినేషన్ షెడ్యూల్ టు బి held from October 21 scheduled to be put up until all pending cases are settled in High Court. దీని సారాంశం ఏంటంటే ఈ కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో అవన్నిటినీ మరి పరిష్కరించిన తర్వాతకి ఆ సెటిల్ అయిన తర్వాతకే ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి, అప్పటి వరకు ఆపాలి అని చెప్పేసి ప్రధాన సారాంశం. దీంట్లో డిలే అన్నా డిఫర్ అన్నా వాయిదా వేయమని ఎవరు అడుగుతున్నారు? గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. గ్రూప్ 1 వాళ్ళే అడుగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా టీజీపీఎస్ అయినా ఏం చెప్తున్నది అని అంటే, గతంలో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో 563 పోస్టులకు గాను మరి 1:50 తీస్తే వీటికి సంబంధించి అప్పుడు నోటిఫికేషన్ 2 రోజులు పెంచారు, డేట్ పెంచడం వల్ల 1,70,000 మంది ఎక్కువ వచ్చారు. ఈ ఎక్కువ వచ్చారు ఎందుకు పెంచారు? మరి 60 పోస్టులు కూడా ఎందుకు పెంచారు? తర్వాతకి జీవో 29 తీసుకొచ్చి జీవో 29 ద్వారా సోషల్ రిజర్వేషన్స్ ఎత్తేసిర్రు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేసిర్రు. మరి ఒక సైడు హైకోర్టు మొట్టికాయలు వేస్తూ ఉంది ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి, అదేవిధంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ సంబంధించి అన్ని అంశాల్లో డిఫర్ అయి ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయినా అన్ని అంశాల్లో సోషల్ రిజర్వేషన్స్ పాటించడం లేదని సుప్రీంకోర్టు మరి తీర్పిచ్చింది. ప్రభుత్వం దీంట్లో షార్ట్ ఫాల్ సిస్టమ్ ద్వారా మరి ఓపెన్ మెరిట్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. ఈ తప్పుల తడక ద్వారా సుమారు 15 కేసులు నేటికి హైకోర్టులో ఉన్నాయి, తెలంగాణ హైకోర్టులో ఉన్నాయి. ఈ షెడ్యూలు అక్టోబర్లో కూడా అయిపోవట్లే, అక్టోబర్ నవంబర్లో కూడా ఉన్నాయి. అక్టోబరు నవంబర్లో కూడా ఈ కేసులు మరి వరుసగా ఉన్నాయి. వీటి మీద జస్టిస్ పుల్లా కార్తీక్ గారి ఆధ్వర్యంలో కేసులన్నీ రిజిస్టర్ అయినాయి. మరి వివిధ అంశాల మీద వివిధ కేసులు నడుస్తున్న తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది, టీజీపీఎస్సీ స్టాండ్ ఏంది అన్న విషయం ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకు వాళ్ళు మొండిగా పోయి ఎట్లన్నా చేసి వీళ్ళు ఎగ్జామ్ పెడదామని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు రాయం కుయ్యో మోర్రో అని గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అన్నప్పటికీ 31,282 మంది సుమారుగా వీళ్ళు ఉన్నప్పటికీ మరి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కిందికి రాదా? మరి మీరు డేట్ పెంచినప్పుడు అకారణంగా అక్రమంగా ఆర్టిఫిషియల్ కాంపిటెన్సీని మీరు 1,70,000కి పెంచిరు. మీరు ఈ అంశంలో హైకోర్టు మొట్టికాయలు వేసినప్పుడు మేము ప్రజల యొక్క వాళ్ళ ఇష్టం మేరకే, వాళ్ళ సూచన మేరకే మీ నోటిఫికేషన్ 2 రోజులు పెంచినాము, 2 days పెంచినాము, తద్వారా పెరిగిందని చెప్పేసి గతంలో ఇచ్చిన జీవో 55 అంశంలో దాన్ని వయలేషన్ చేసిన దాంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో మరి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన టీజీపీఎస్ తరపున న్యాయవాది చెప్తా ఉన్నారు. మరి గ్రూప్ 1 అభ్యర్థులు ఈ కోర్టు కేసులన్నీ పరిష్కరించిన తర్వాతకి ఎగ్జామ్ పెట్టని చెప్తా ఉన్నారు.
మరి 2011లో ఏపీ గవర్నమెంటు అక్కడ ఏపీపీఎస్సి నిర్వహించిన దాంట్లో 2011 మొదలు పెట్టుకొని 2016లో అది మరి రద్దయింది. మళ్ళీ మరి ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వము టీజీపీఎస్సి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గ్రూప్ 1 కూడా వివిధ కోర్టు కేసుల రీత్యా వాయిదా పడేది ఉన్నది. మరి రీసెంట్లీగా ఒక నెల క్రితము సుప్రీంకోర్టు కూడా ఏమని తీర్పిచ్చిందనంటే ఓపెన్ మెరిట్ తీయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. ఒకవేళ ఈ వర్గాలకు సంబంధించిన ఆయా వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ప్రత్యేకంగా మహిళలు, మరి ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కితే తప్పనిసరిగా జీవో 29 రద్దు అవుతుంది. మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా మళ్ళీ రాయాల్సి వస్తుంది అనే భ్రమలు, భయము, నిరాశ, నిస్పృహలు గ్రూప్ 1 యాస్పిరెంట్స్కి ఉన్నాయి. మరి వీళ్ళ బాధల్ని గాథల్ని వినేదోళ్ళు, వీళ్ళ కన్నీటిని తూర్చే వాళ్ళు ఎవరు? కోర్టులే కదా. ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. నిరుద్యోగుల ఎజెండాతోటి నిర్మించబడిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ నీరుగారుస్తూ ఉంది. యూత్ డిక్లరేషన్ పేరుతోటి కూడా వాళ్ళు నిజంగా ప్రతిదీ వాళ్ళ ఎన్నికల ఎజెండా ఏదైతే ఉందో అంత బుట్ట దాఖలైంది, అంత డొల్లా అని చెప్పేసి తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యార్థి నాయకులు, ప్రత్యేకంగా నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు, కోర్టులలో కేసేస్తూ ఉన్నారు. అయినా మొండిగా ప్రభుత్వం పోతూ ఉంది. ఈరోజు కూడా వాదనలు జరిగినాయి, నిన్న కూడా వాదనలు జరిగినాయి. రేపు మల్టిపుల్ రీజన్స్ మీద మరి హైకోర్టులో కేసు ఉండే దాంట్లో జీవో 29 మీద, రాంగ్ క్వశ్చన్స్ మీద, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద, తదితర అంశాల మీద రేపుకు వాయిదా పడింది. మరి ఎన్ని కేసులని ఇంకా పడతాయి, ఇంకా పడాల్సి ఉంది. వీటన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నము టీజీపీఎస్ ఎందుకు చేయడం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు చేయడం లేదు అనేది కూడా ఈ నిరుద్యోగుల యొక్క ఆవేదన. కానీ ఒక అడుగు దిగి వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అదే జీవో 55ని ఫాలో అవుతూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కనుక ఫాలో అయితే ఎలాంటి సమస్యలు రావు. మల్టీ జోన్ 1 అయినా 2 అయినా దీంట్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అయినా కూడా మరి క్లియర్ చేయడానికి ప్రభుత్వం చేతిలో, టీజీపీఎస్ చేతిలోనే నిర్ణయాధికారం ఉన్నది. తప్పనిసరిగా గ్రూప్ 1 యాస్పిరెంట్స్ మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులకి అన్యాయం చేయకూడదు. అదేవిధంగా గ్రూప్ 1 ఈ రాస్తున్న మెయిన్స్ అభ్యర్థులు 2 కావచ్చు, 3 కావచ్చు, లాస్ కావడానికి కూడా ఆస్కారం ఉన్నది. డిసెంబర్ 15, 16లో పక్కా నిర్వహిస్తారు. మరి వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చి పెంచాల్సిన ఏవైతే వేకెన్సీ ఉన్నాయో పెంచుతామని చెప్పి దాటవేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క గ్రూప్ 1 అభ్యర్థులకి, గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకి న్యాయం చేయవలసిన అవసరము, ప్రత్యేకంగా బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. 2 రోజుల క్రితము ఎన్టీఆర్ గార్డెన్లో మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులందరూ వాళ్ళు సమావేశమై వాళ్ళ గోడుని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా అట్నే మొండిగా ముందరికి పోతూ ఉంది. వాళ్ళేమో మేము రాయలేమని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కోర్టు కేసులన్నీ తప్పనిసరిగా పరిష్కరించి అప్పటి వరకు మెయిన్స్ వాయిదా వేయండి. మాకు కూడా సమయం దొరుకుతుంది, మేము కూడా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ 10-14 సంవత్సరాల నుండి లక్షల కొద్దీ కోచింగ్ సెంటర్లో దారపోసినాము, మా జీవితాలు తాకట్టు పెట్టినాము, ప్రాణత్యాగాలు చేస్తూ ఉన్నాము. నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగా మరి గత ప్రభుత్వంతో కూడా ఫైట్ చేసినాము. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నిరుద్యోగ చైతన్య యాత్రలు చేసినాము. మా ప్రాణాలు పోగొట్టుకొని ఇంకా చదువుతూ ఉన్నాము. కళ్ళు కనపడకున్నా, ఆకలి దప్పులున్నా మా అవకాశాలను అందిపుచ్చుకునే దగ్గర మేము కూడా ఆఫీసర్లం కావాలి, మేము ఆర్డీఓనో లేకుంటే డిప్యూటీ కలెక్టరో లేదనంటే డిఎస్పీనో కావాలని చెప్పేసి మా ఆశలు, మా లక్ష్యాలు ఉన్నాయి. తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం వింటదనే భరోసా, బాధ్యత టీజీపీఎస్ మీద ఉన్నదని చెప్పేసి ఇంకా వాళ్ళ ఆశలని, ఆకాంక్షలని నెరవేర్చేది ప్రభుత్వమే.
మా రేవంత్ అన్న అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకొని చొరవతో మెయిన్స్ ఎగ్జామ్స్ 2-3 నెలలు వాయిదా వేసైనా కోర్టు కేసులు పరిష్కరించి వెంటనే మరి ఎక్స్పర్ట్ కమిటీనా టీజీపీఎస్సీ చైర్మన్ మెంబర్స్ అందరు కూర్చొనైనా తెలంగాణ మేధావులు కూర్చొనైనా గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకి మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నష్టపోయిన అభ్యర్థులకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ఉంటుందని ప్రత్యేకంగా N9 మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ తెలంగాణ నిరుద్యోగులు ఏ మూలన అన్యాయానికి గురైన వాళ్ళ తరపున గొంతెత్తి ఫైట్ చేయడానికి వాళ్ళ తరపున ఉద్యమించడానికి N9 మీడియా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.